జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మంచిది, శ్రేష్టమైన సమయంలో చక్కటి పాటల ద్వారా దేవుని గణపరిచాం. శ్రేష్టమైన సమయంలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. గత వారం ఏం ధ్యానం చేస్తామమ్మా, గుర్తుంది ఎవరికైనా? నీ దానములు నీ యొద్ద ఉంచుకో అన్నాడు. అంటే ఈ వ్రాత చదివి చెప్పగలిగే జ్ఞానం ఈ రాజ్యంలో నీ ఒక్కడికి మాత్రమే ఉంది అని అతను పిలిపించినప్పుడు, సహజంగా పిలిపించినప్పుడు అతను టెన్షన్లో ఉన్నాడు కనుక, అతని సమస్య నుంచి బయటపడాలి కనుక అతను ఏం చేస్తున్నాడంటే కొన్ని దానాలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే అలాంటి సిచ్యువేషన్లో దానియేలు ఏం చేశాడంటే, నీ దానాలు ఏమీ నాకు వద్దు అంటే రాజు ఇచ్చే ఆఫరింగ్ కూడా వద్దు అనుకున్నాడు. ఎవరు? దానియేలు. అది దేవుని ప్రవక్త అన్న లేదా దైవజనుడు అన్న, దేవుని కొరకు నిలబడే విశ్వాస అయినా ఇలాంటి రోషం కలిగి ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏదేమన్నప్పుడు కూడా అలా జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాడో చూద్దాం. 18వ వచనంలోకి వద్దాము. మన కొంతకాలంగా ఈ బెల్షస్సర్ గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. 18వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును నీ తండ్రియగు
నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడచ్చు అతని ఎదుట. చాలండి. ఇప్పుడు అసలు జరిగిన విషయం ఏంటి అనేది దానియేలు గారికి ఎవరు బయలుపరిచారు? దేవుడు. ఇప్పుడు దానాలు ఏమి తీసుకోలేదు. బెల్షస్సరుతో అంటున్నాడు, రాజా జరిగిన విషయం ఏంటో చెప్తాను విను. నీ దానాలు, నీ గిఫ్ట్లు, నీ ఆఫరింగ్లు, నీ బంగారం ఇవేమీ నాకు వద్దు. సరే, అయినా నువ్వు టెన్షన్లో ఉన్నా కాబట్టి దేవుడు నాకు బయలుపరిచారు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను అని చెప్పి నీ తండ్రి అయిన నెబుకద్నెజరు మహాచక్రవర్తి ఎవరు చెప్పండి? సో అతన్ని దేవుడు గొప్పగా హెచ్చించాడు, మహర్దశనిచ్చాడంట. ఏ దశనండి? దేవుడు మహర్దశనిచ్చాడు. మహర్దశ అంటే ఏంటి? మనం అంటారు కదా, ఆడి దశ తిరిగిపోయిందండి, ఆమె దశ తిరిగిపోయిందండి అని అంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? మహర్దశ అంటే మంచి సమయం ఇచ్చాడు అతనికి, మంచి రాజ్య పరిపాలన ఇచ్చాడు. అంతేకాదు ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని నెబుకద్నెజరుకు ఇచ్చాడు. అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే అతను ఏం చేయాలనుకుంటే అది చేయగలిగేవాడు. ఎవరిని ఉన్నతమైన స్థానం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేవాడు, ఎవరిని పడేయాలనుకుంటే వాళ్ళని పడేసేవాడు, యుద్ధంలో ఎవరిని గెలవాలనుకుంటే వాళ్ళని గెలవగలిగేవాడు. అంటే ఇవన్నీ ఎవరిచ్చారు? అటువంటి మహర్దశ. ఒక రకంగా చెప్పాలంటే నెబుకద్నెజరు యొక్క శకంలో, అతని పరిస్థితుల్లో రాజ్యం వెలిగిపోతుంది. నెబుకద్నెజరు మహాచక్రవర్తి ఒక వెలుగుతున్న దినాలు అవి. అంటే నెబుకద్నెజరు ఏం చేస్తే అది చెల్లుబాటు అవుతున్న దినాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నెబుకద్నెజరు మాటకు తిరగలేదు. అతను ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా సరే గజగజ వణికిపోయేవారంట ప్రజలు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా రాష్ట్రముల వారు కూడా ఆయనకి ఏం చేసేవారట? వణికేవారు. అంటే ఇటువంటి దశను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. చూడండి అబ్బా, ఇలాంటి దశ మనం కూడా కోరుకుంటాం కదా. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రభువా ఇలాంటి వెలిగి దశ నీవు ప్రభువా, ఇలాగ ఒక వెలుగు వెలగాల, నీ కొరకు వెలగాల, అన్ని విషయాల్లో కూడా ఒక ఉన్నతమైన స్థానానికి నిలబెట్టు ప్రభువా అని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేస్తాం, కోరుకుంటాం. తప్పేమీ కాదు అది. కానీ అటువంటి మహర్దశ దేవుడు అందరికి ఇస్తాడా? కొంతమందికి ఇస్తాడు. చూడండి, నెబుకద్నెజరుకి ఇచ్చాడు. అంటే నెబుకద్నెజరు చేసిన శాసనానికి ఎక్కడా కూడా తిరిగనేది లేదు. అతను ఇది జరగాలి అంటే జరగడమే. మంత్రిపేట మీద రే ఈయన తీసుకెళ్ళి జైల్లో పడేయాల్సిందే. అంటే తను ఏం చెయ్యాలో, ఎవరిని హెచ్చించాలో వాళ్ళని హెచ్చించేవాడు, ఎవరిని పడేయాలో పడేసేవాడు. అంటే ఏంటంటే తను ఏం చెయ్యాలనుకున్నా అది చెయ్యగలిగే అంత కృపను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఏ అడుగేసినా సక్సెస్ అవుతూ ఉంటాం, అవునా కదా? ఆడు పట్టిందల్లా బంగారం అయిపోతుందండి, ఆమె పట్టిందల్లా బంగారం అవుతుందండి అంటారా? అదే మహర్దశ అంటే. అంటే మనం ఏం చేసినా అది కలిసి రాందైనా సరే మనకు కలిసి వస్తూ ఉంటుంది, అది వ్యతిరేకమైందైనా మనకు కలిసి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు చూడండి, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతే కొన్ని సందర్భాల్లో. అది దుర్దశ, మహర్దశ కాదు. అంటే ఏంటి? మనం ఏం చేసినా నాశనమే. ఉద్యోగంలో అడుగు పెడితే నాశనం, వ్యాపారంలో అడుగు పెడితే నాశనం, కుటుంబాల్లో అడుగు పెడితే నాశనం, ఒక్కొక్కరు అడుగు పెడితే చెప్పండి సర్వనాశనమే. ఇంకా ఓరు నాయన వీడికి ఏం చేసినా కలిసి రాదురా అనే పొజిషన్ ఉంటుంది ఒక్కొక్కడికి. అంటే అది ఏ దశ? దుర్దశ. కానీ దేవుడు నెబుకద్నెజరు మహాచక్రవర్తికి ఆ దశ ఇవ్వలా, మహర్దశ ఇచ్చాడు. అంటే అతను అడుగు ఎక్కడ పడినా అది నేతిలో పడినట్టే. అంత గోల్డెన్ ఎరా అనమాట. అంటే సూపర్ లైఫ్ ఎవరిది? నెబుకద్నెజరుది. ఇప్పుడు ఇంత లైఫ్ ఎవరు ఇవ్వగలరని ఉంది అక్కడ? ఎవరిచ్చారని ఉంది? దేవుడే. ఎవరిచ్చారంట? చెప్పాడు కదండి, రాజా చిత్తగించి మహోన్నతుడగు దేవుడు. ఎవరంట?
ఇప్పుడు బాగా ఆలోచించండి, మనకెవరిస్తారు? మనకి ఎప్పుడైనా ఇచ్చారంటారు అసలు? కదా, దేవుడి కృప ఇచ్చారు చాలామంది కదా. అంటే మనం అడుగుపెట్టిన ప్రతి ప్రదేశంలో కూడా దీవించబడతాం, ప్రతి ప్రదేశంలో ఆశీర్వదించబడతాం. మనం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సక్సెస్సే చూస్తాం, వాటం అనేది మనకే ఉండదు. అది నెబుకద్నెజరు మహాచక్రవర్తికి ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు. అందుకే కదండి ద హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టింది ఎవరు? మీకు ఒకటి తెలుసా? అది ఒకప్పుడు ప్రపంచ వింతల్లో ఒక వింత. వేలాడే ఉద్యానవనం అని అంటారు, మీరు సెర్చ్ చేయొచ్చు. అది ఎవరు కట్టారు? మరి అంత జ్ఞానం ఎవరిచ్చారండి? మీకు ఒకటి తెలుసా? బబులోనియన్ హిస్టరీ మనం చూస్తే, బబులోని హిస్టరీ అంతట్లో కూడా బలమైన చక్రవర్తి ఎవరున్నారంటే నెబుకద్నెజరే. మిగతా వాళ్ళు ఎవరైనా తర్వాతే. అంత స్ట్రాంగ్ కింగ్ ఎవరు? నెబుకద్నెజరు. అంటే అంత బలంగా పరిపాలన చేశాడండి. అతని కాలంలో శత్రులు కూడా గజగజలాడిపోయేవారు. అతని పేరు చెప్తే అమ్మ బాబోయ్ ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ నెబుకద్నెజరు చక్రవర్తితో మాత్రం పెట్టుకోవడానికి వీల్లేదు. అలాంటి బలాఢ్యుడు, అలాంటి జ్ఞానం కలిగిన వాడు. అంటే ఇదంతా మరలా ఎవరిచ్చారు? ఆ బలం, జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఆ జ్ఞానం, ఆ బలం ఎవరిస్తారు? అటువంటి దశ ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నెబుకద్నెజరు మహాచక్రవర్తికి అలాంటి దశ ఒకటి ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో మనకు కూడా కొన్ని అవకాశాలు కల్పిస్తాడు దేవుడు, బాగుపడడానికి, మారడానికి, దేవుళ్ళు ఓడబడ్డానికి కొన్ని అవకాశాలు మనకు కూడా ఇస్తాడు. అప్పుడు ఆయన అవకాశాలు ఇచ్చినప్పుడు మనం వినియోగం చేసుకున్నాం అనుకోండి, చాలామంది ఎవడో తెలుసా? అబ్బా ప్రభువులు వెలుగుతున్నారండి, వాళ్ళు ఎక్కడ అడిగేసినా సక్సెస్ అవుతున్నారండి, వాళ్ళు మంచి పరిచర్య చేస్తున్నారండి, ఎంత మార్పు వచ్చిందండి. అంటే ఎప్పుడిది? దేవుడిచ్చిన దశను మనం వినియోగించుకుంటే, ఏం చేసుకుంటే, అప్పుడు మనం పాట పాడినా సక్సెస్ అవుతాం, ప్రార్థన చేసినా సక్సెస్ అవుతాం, సువార్త చేసినా సక్సెస్ అవుతాం. మన సాక్ష్యం 1000 మందిలో పనిచేస్తుంది, 100 మందిలో పనిచేస్తుంది, లక్షల మందిలో పనిచేస్తుంది. ఎప్పుడు అటువంటి దశ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తే అడ్డుపడడం, ఆపడం ఎవరి తరము కాదు. కొంతమంది అంటారు, అన్నా నేను సంపాదిస్తున్నాను కానీ చిల్లు సంచులో వేసినట్టు ఉందన్నా అని అంటారు. అంటే నీకు ఇంకా ఆ దశ దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు లోబడి ఉండాలా. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు గనక ఇవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, ఇవ్వాలి అనుకుంటే మన బాగుపడడానికి 100 మంది వచ్చి రాళ్ళు వేసినా సరే మనల్ని ఎవడో ఆపలేడు. ఎందుకని? ఎంతమంది ట్రై చేసినా దేవుడే మనల్ని హెచ్చించాలనుకుంటే ఆపగలిగే దమ్ము, ధైర్యం ప్రపంచంలో ఎవరికి? దేవుడు తొక్కేయాలనుకుంటే బాగు చేద్దామని 100 మంది పైకి లేవదీసినా నిన్ను బాగు చేయడం ఎవడతారో కాదు. అంటే నీకు మంచి దశ ఇవ్వాలన్నా, మహర్దశ ఇవ్వాలన్నా, దుర్దశ ఇవ్వాలన్నా దేవుడే. అయితే విచిత్రం ఏంటంటే ఆ సమయంలో మన జోలికి రావడానికి భయపడతారు, మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు, మన సహవాసాన్ని కోరుకుంటారు, మనతో మాట్లాడితే బాగుండని కోరుకుంటారు. మహర్దశలో ఉన్న సమయంలో ఎలా ఉంటుంది తెలుసా? ఆయన మాకు తెలుసండి, ఆయన మా బంధువు అండి, ఆమె మా బంధువు అండి అని చెప్పుకుంటారు. ఎప్పుడు? మన మహర్దశలో ఉన్నప్పుడు. అంటే మనం వేసిన ప్రతి అడుగు నేతిలో పడినప్పుడు, మనం సక్సెస్ గుండా వెళుతున్నప్పుడు, మనం ఒక పొజిషన్లో వాడబడుతున్నప్పుడు, ఒక స్థాయి మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ రెస్పెక్ట్ చేస్తారు, అందరూ మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఆయన నాకు కూడా తెలుసండి అని చెప్పుకునే పొజిషన్లోకి దేవుడు రప్పిస్తాడు. అర్థమవుతుందా? అదే మహర్దశ. అలాంటి దశ వచ్చినప్పుడు దేవునికి ఇంకా మనం ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి లోబడి, దేవా ఇటువంటి దర్శనిచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా, పనికిరాని నన్ను ఇంత స్థాయిలో నిలబెట్టావయ్యా, కుటుంబం చిన్న కుటుంబం ఈరోజు ఉన్నత స్థితిలో హెచ్చించావయ్యా, ఆర్థికంగా చిన్నవారు ఇంత గొప్పగా హెచ్చించావయ్యా అని దేవునికి ఇంకా ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. చూడండి అక్కడ ఏ రాయబడి ఉందో చూడండి ఒకసారి. ఆయా రాష్ట్రముల వారు జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? మనల్ని దేవుడు హెచ్చించడం మొదలు పెడితే ఎవడైనా మన ముందు వణకాల్సిందే. మనం వణకడం కాదు, మనం చూసి వాళ్ళ వణికేలా ఎవరు చేస్తారు?
దేవుడు చేస్తాడు. ఇప్పుడు నెబుకద్నెజర్కి అంత గొప్ప దశ ఇచ్చాడండి. గొప్ప దశ ఇచ్చేసరికి ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. 20 వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వాక్యం. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను, చాలండి. ఇప్పుడు ఏం చేశాడు అని అంటే హృదయమునందు మనసునందు అతిశయించాడంట. ఏం చేశాడు అంటే ఏంటి అర్థం? గర్వం వచ్చింది, అతిశయం. ఏంటి? మనకు తిరగలేదు, మన శాసనానికి తిరుగులేదు, మనకు ఆయా రాష్ట్రముల వారు భాషలు మాట్లాడు ఎవరైనా సరే మన ముందు మోకరెళ్ళాల్సిందే, ప్రాణమెళ్ళాల్సిందే, మనకు వణకాల్సిందే. మనకంటే గొప్ప చక్రవర్తి ఎవడున్నాడు ఈ ప్రపంచంలో అని అతిశయం ఎక్కడొచ్చిందంట? మనసులో వచ్చిందంట. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. పైకి కాదు, ఎక్కడొచ్చింది? మనసులో వచ్చింది. గుర్తుపెట్టుకో, నీ మనసులో అతిశయం ఎప్పుడు వస్తుందో నీ పతనానికి నాందదే. మనసులో ఎప్పుడైతే గర్వం వచ్చిందో నీ పతనానికి నాంది అదే. దేవుడు మార్గదర్శనిస్తాడు, ఉన్నతమైన పొజిషన్ ఇస్తాడు, ఆత్మీయతలో వాడబడే ధన్యతనిస్తాడు, ఆత్మీయస్థితిలో గొప్ప పొజిషన్లో నిలబడతాడు. బట్ నీ మనసునందు గనక పొరపాటున తెలియకుండా ఎక్కడో అతిశయం ప్రారంభం అయిందా, చాలు నీ పతనానికి ప్రారంభం అదే. దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడా? స్తోత్రం దేవా, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు దేవా, ఈ ఐశ్వర్యంతో నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, స్తుతించు. ఈ ఐశ్వర్యం, ఈ ఘనత ఇచ్చింది దేవుడే అని హ్యాపీగా దేవుడి అందు తప్పులేదు. కానీ మనసులో నేను కాబట్టి ఎంత సంపాదించా అనుకున్నావా, నీ పతనానికి నాంది అక్కడే పలుకుతుంది. నేను అందుకే చెప్తాను, మనసులో పొరపాటును కూడా ఏం రాకూడదు మనకి. కొంతమంది పైకి చెప్పరు, మనసులో ఏమొస్తుంది? గుర్తుపెట్టుకో, దేవుడు తలుచుకుంటే నిన్ను కాదు పనిచేయనోడు తీసుకొచ్చి వాడుకుంటాడు. దేవుడు హెచ్చించాలనుకుంటే పనికిరాని తీసుకొచ్చి హెచ్చిస్తాడు దేవుడు. మనం పెద్ద వీరులమేమి కాదు. చాలా సందర్భాల్లో చాలామంది అతిశయిస్తారు. కొంతమంది చూడండి, కొంచెం ఉద్యోగం రాగానే, కొంచెం వ్యాపారంలో అభివృద్ధి రాగానే, కొంచెం ఒక పొజిషన్ రాగానే, రాజకీయంగా ఉన్నత స్థితికి వెళ్ళగానే, ఒక పోస్ట్ రాగానే, అబ్బో వాళ్ళు భూమి మీద ఆగరు. దేవుడు అంటాడు, కంగారు పడకరా, 5 సంవత్సరాలే, తర్వాత నీ సంగతి చూద్దాం అంటాడు దేవుడు. చాలామంది అలా ఎగిరే వాళ్ళు లేరా? అంతకుముందు మన కళ్ళ ముందు తిరుగుతాడు. ఆఫ్టర్ ఆల్ సర్పంచ్ అవగానే, ఒక ఎమ్మెల్యే అవగానే, ఒక మినిస్టర్ అవగానే, అబ్బోయ్ కాడు భూమి మీద పట్టుకోలేము మనం. దేవుడు అంటాడు, ఎగురు, 5 సంవత్సరాలు నీకు టైం ఇచ్చాను, ఎగురు, తర్వాత నా టైం వస్తుంది అనుకుంటాడు దేవుడు. అనుకోడా? అది పొలిటికల్గా అయినా పరిచర్యాపరంగా అయినా సరే. ఇప్పుడు దేవుడు మనల్ని మంచి గానం ఇచ్చి ఉండొచ్చు కదా. కొంతమంది మంచి అంత చక్కగా పాడతారండి, దేవుని స్తుతిస్తే వాళ్ళు పాడుతుంటే వినసంపగా అనిపిస్తాం. దేవుని స్తోత్రం. ఆ కంఠాన్ని, ఆ స్వరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. మీకు అర్థం? ఒక్కళ్ళు మంచిగా ప్రార్థన చేయగలరు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమే దిగొచ్చిందా అన్నట్టు అంత ఆత్మపూర్ణులుగా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే అంత శక్తివంతంగా ప్రార్థన చేస్తారండి. అర్థమవుతుందా? ఇంకొంతమంది వాక్యం చెప్తే దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంత అద్భుతమైన వాక్చాతుర్యాన్ని దేవుడే స్వయాన ఇస్తే తప్ప అది సాధ్యము కాదు. మంచిగా వాక్యం చెప్తారు, అది తప్పు కాదు. ఒక్కొక్కరు మంచిగా పరిచర్యలో వాడబడతారు, అది కూడా తప్పు కాదు. అయితే మన మనసులో ఏం చేయకూడదు? అతిశయించకూడదు. నేను కాబట్టి పాడుతున్నా, నేను కాబట్టి పరిచర్య చేస్తున్నా, నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నా, నేను కాబట్టి వాక్యం చెప్తున్నా. ఈ అతిశయం పొరపాటున నీ మనసులో గనక స్టార్ట్ అయ్యిందా, ఇతను పైకి చెప్పలా, మనం పైకి చెప్తామేంటి అంటాం మనం. అలాగేనండి అని అంటాం. అతిశయం ఎక్కడ ఉంటుంది? ఇది పైకి కనిపించదు. అతి ప్రమాదకరమైన విషయం ఇదే. అతిశయం పైకి కనిపిస్తుందా? కనిపించదు. కానీ మనసులో వస్తే చాలు, అది ఎవరికి కనబడుద్ది? దేవుడికి కనబడుద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో కానీ లోకంలో కానీ ఏదైనా సరే అతిశయించావా, స్టార్ట్ అయిపోయిందంటే నీకు పోయే కాలం. బైబిల్లో ఉంది కదా, అంటే నేను కొంచెం నా భాషలో చెప్పాను. వాస్తవంగా బైబిల్లో ఏముందని అంటే, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు
అంటే అర్థం ఏంటి? పోయే కాలం వచ్చే ముందు గర్వం వస్తుందని. అది మన భాషలో చెప్పాలంటే. కాబట్టి గర్వం పొరపాటును కూడా రాకూడదు. మనకి ఏంటి, మనం వాడబడుతున్నాం, మన పాటలు పడుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, మనకు ఒక వ్యాపారం ఇచ్చాడు, మనకు ఒక పొలిటికల్ పొజిషన్ ఇచ్చాడు. ఏది ఇచ్చినా ఎవరిచ్చారు? దేవుడే కదా నీకు ఇచ్చింది, దేవుడే కదా. రీసెంట్గా ఎవరో నాకు గుర్తులేదు కానీ రీసెంట్గా ఏరియా చెప్పనులేండి, టీవీలో వెళ్తుంది కాబట్టి, ఒక ఆవిడ లేడీ ఫోన్ చేశారు. సార్ నేను పలానా ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ని ఆశిస్తున్నానండి, సో మీరు ప్రార్థన చేస్తే నాకు జరుగుద్దని ఒక ఆశ ఉంది, సో ఎమ్మెల్యే ఏమైనా సరే అవ్వాలని ఒక ఆశతో కలిగి ఉన్నాను సార్ అని చెప్పి ఒక పార్టీ తరపున ఆమె చెప్పారు. ఓకే ప్రార్థన చేద్దామని చెప్పాను. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, జనరల్గా చూడండి పాలిటీషియన్స్ కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కానీ చర్చిలో వచ్చి ప్రార్థన చేయించుకోరా? నమాజ్కి వెళ్తారు, అంటే ముస్లిం చర్చ్కి దర్గాలకి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్తారు, మన పాస్టర్స్ దగ్గర కూడా వస్తారు, వచ్చి ప్రార్థన నేనేం తప్పట్లా, ఎంత గొప్ప వాళ్ళైనా దేవుని దగ్గర వంగాల్సిందే. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయంటారు, మనం చేయించి ప్రార్థన చేస్తాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మంచి పొజిషన్ ఇవ్వం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత అతనికి పొజిషన్ వచ్చిన తర్వాత ఒకవేళ మన దగ్గర నుంచి ఒక కౌరు పంపించామనుకోండి, లేదా మనం ఏదైనా సహాయ నిమిత్తం వెళ్ళాం అనుకోండి, అయ్యగారు అపాయింట్మెంట్ దొరకదు మనకి. ఓపెన్గా చెప్తున్నా ఈ మాట. ఎలక్షన్ అయ్యాకి వీడియో పంపిద్దాంలేండి. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కదా, ఇది నోట్ చేసుకుని ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీ మెసేజ్ పంపించచ్చు. నిజంగా చెప్తున్నా, వాస్తవానికి ఏంటి అని అంటే, చాలామంది పొజిషన్ రాకముందు మన దగ్గరకు వస్తారు, చర్చిలోకి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. అయ్యా మీ సంఘ ప్రార్థన కావాలి, మీ సహకారం కావాలి అని అడుగుతారు, ఒబీడియంట్గా నిలబడతారు, తల వంచుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం మన విష్ చేయడానికి వెళ్ళినా సరే మనం లెక్క చేసే పరిస్థితి ఉండదు. అర్థమవుతుందండి? గత ముందు హయాంలోనూ ఈ ప్రాంతంలోనే ఒకరు వచ్చారు నా దగ్గరికి, ప్రార్థన చేయించుకున్నారు, మన చర్చిలోకి వచ్చారు, ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత ఒక మీటింగ్ నిమిత్తం ఆ ప్రాంతంలో మీటింగ్ పెట్టాం. 1 or 2 years బ్యాక్ మీటింగ్ పెట్టాం. 2 years బ్యాక్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చిన వాళ్ళే. సరే కదని చెప్పి నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి సార్ మరి ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను అంటే, ముందు ఆటంకం ఆడే అయ్యాడు దరిద్రుడు. అంటే కనీసం మనం వెళ్తే అయ్యగారు రండి కూర్చుండే అనే పొజిషన్ కూడా లేదు. అప్పుడు అనుకున్నాను, నీ కొమ్ములు ఎలాగే వస్తారా, పోయే కాలం నీకు దాపరం చేసింది అనుకున్న మనసులో. మహా ఉంటే నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు, 10 సంవత్సరాలు తాఫ్ట్రాల్. గుర్తుపెట్టుకో, నీ పదవును బట్టి వెర్రవీగావా, పోయే కాలం దాపరిస్తే ఈ రోజున గొప్ప పొజిషన్లో ఉన్నవాడు కూడా గడ్డి పీక్కునే పొజిషన్కి వచ్చేసారు. ఎందుకో పని చేయకుండా కూలి పని చేసుకెళ్లే మినిస్టర్లు ఉన్నారు ఈ రోజున. మనకున్న పొజిషన్ పెద్ద విషయమేమి కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు కొంచెం పొజిషన్ వస్తే, కొంచెం అధికారం వస్తే, ప్రజలు ఓటేస్తేనే కదా నువ్వు విన్నాయో. అడికెళ్ళి అడుక్కు తినేవాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఓటేయండి, అయ్యా ఓటేయండి అడుక్కు చచ్చావుగా. నేను అందరి గురించి ఈ మాట చెప్పట్లా, కళ్ళు నెత్తికెక్కిన కొంతమంది నాయకుల కొరకే ఈ మాట తెలియజేస్తున్నా. వాళ్ళు వెళితే అసలు నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక దైవజనుడు మన దగ్గరకు వచ్చాడు అని అంటే అంత రెస్పెక్ట్ ఇవ్వాలా? అప్పుడు చేతులు కట్టుకుని వచ్చేసాక తల వంచుకుని, అయ్యగారు ఇలాగే అన్నాడండి, మీ నమ్మకపోండి, అయ్యగారు మా ఆవిడ గారి కొరకు ప్రార్థించండి అయ్యగారు, ఏమైనా సరే ఈసారి విన్నావాలి అయ్యగారు అని తలకు ఉంచేసి, అయ్యగారు ప్రార్థించండి. అతి వినయం దూరత లక్షణం అని. మరి తర్వాత ఏమైందిరా అంటే, నీకు ఇప్పుడు ఏమొచ్చేసింది? పొజిషన్ వస్తే ఏం ఉద్ధరిస్తావు? 5 సంవత్సరాలు చేస్తా, 5 సంవత్సరాలతో నీ బ్రతికేంటి? నీ అధికారాన్ని ప్రజల మంచి కొరకు ఉపయోగించాల. నీకు అర్థమైందా? ఇప్పుడు దైవజనుని దేవుడు నిలబెట్టాడండి. నేను ఏదో డిక్టేటర్లా పరిపాలన చేయడానికి అది మేము ఇక్కడ నిలబడింది. ప్రజలను ఆదరించడానికి, ఓదార్చడానికి, ఆదరించడానికి, మీ బాధలు పంచుకుని మీ కొరకు ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని ఆదరించి కుటుంబ సభ్యుల్లా మెలగడానికి మాత్రమే తప్ప డిక్టేటర్షిప్ ఇక్కడ ఉండదు. కొంతమంది డిక్టేటర్స్లా ఉంటారు సేవకులు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఈ పొజిషన్ ఇచ్చాడా, దేవునికి స్తోత్రం. మనసులో ఏం రాకూడదు, అతిశయం రాకూడదు.
కానీ ఈ రోజున అలా ఎగురుతున్నారు కొంతమంది. సేమ్ నెబుకద్నెజరు మహాచక్రవర్తి కూడా ఇతను కూడా ఆ బబులోను సంస్థానంలో హెచ్చించిన విధానాన్ని బట్టి అతను కూడా మనసులో ఏమొచ్చిందట? అతిశయం. గుర్తుపెట్టుకోండి, అది ఏ ఫీల్డ్ అయినా సరే మనసులో గనక అతిశయం ప్రారంభం అయ్యిందా, నేను మళ్ళీ చెప్తున్నా, కుక్క బతికి అయిపోద్ది. నేనైనా వాక్యం చెప్పే, నేనైనా వింటున్నా, నీవైనా సరే, ఎనీ ఫీల్డ్, అది సేవా జీవితమే కావచ్చు, పొలిటికల్ లైఫే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఎనీ పొజిషన్ దేవునికి లోబడి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.